తిరుపతి సంస్కృత వర్సిటీలో విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 6న కీచక ప్రొఫెసర్పై ఫిర్యాదు చేశారు బాధితురాలు. వేధింపుల ఘటనపై లోక్సభలో వాయిదా తీర్మానం కోరారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. జాతీయ ఎస్సీ మహిళా కమిషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రికి గురుమూర్తి లేఖ రాశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో దిగివచ్చారు యూనివర్సిటీ అధికారులు. తిరుపతి సంస్కృత వర్సిటీలో విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మహేశ్వరి తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ బీఈడీ విద్యార్థుల పట్ల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చించిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను, మరోవైపు శేఖర్ రెడ్డిలను ఇద్దరిని కూడా తిరుపతిలో ఈస్ట్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తిరుపతి ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యొక్క బాధితురాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక పోలీసు బృందం ఒరిస్సాలో ఉన్నటువంటి బాధితుల ఇంటికి వెళ్లి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించారు. ఆ విచారణ అనంతరం ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా నిందితులు ఇద్దరిని కూడా ఈ రోజు కొద్దిసేపు క్రితమే అదుపులో తీసుకుని తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మహేష్, రైట్, థ్యాంక్ యూ మూర్తి.